there are two types of components are there: functional components as well as the class components. కోడ్ అంతా నేను app.jsx ఫైల్లోనే రాస్తున్నా. జస్ట్ ఈరోజు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, అట్లాగే రెండర్ మెథడ్ని యూజ్ చేసి ఒక క్లాస్ కాంపోనెంట్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, అట్లాగే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని ఇంకొక ఫంక్షనల్ కాంపోనెంట్ నుంచి ఎట్లా కాల్ చేసుకుంటాం, సేమ్ అట్లాగే క్లాస్ కూడా. ఇప్పుడు నార్మల్గా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ యాప్ అని అంటున్నాం. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్తో చూపిస్తా, తర్వాత యారో ఫంక్షన్తో చూపిస్తా. ఇట్స్ అ నార్మల్ ఫంక్షన్, ఇట్ ఈస్ రిటర్నింగ్ ద డేటా. ఇది ఏ డేటా రిటర్న్ చేస్తుందని అంటే జస్ట్ JSX అంటే HTML కోడ్ని రిటర్న్ చేస్తుంది. div inside we are writing that suppose h1 welcome to functional component అని అన్నాం. వెల్కమ్ టు ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది, అవుట్పుట్ చూపిస్తుంది. జస్ట్ నార్మల్గా మనం ఒక ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తామో అట్లాగే డిఫైన్ చేయాలి. బట్ రిటర్న్ స్టేట్మెంట్లో మనం ఏంటంటే HTML ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇది రన్ చేయాలి. ఎట్లా రన్ చేస్తామంటే రైట్ హియర్ ఓల్డ్ డేస్లో జస్ట్ npm.start అంటే రన్ అయ్యేది. ఇప్పుడు మనం వైట్ యూజ్ చేస్తున్నాం, వైట్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి npm స్పేస్, బట్ ఇక్కడ కాదు, మనం ఎందులో రాసాం, యాప్లో రాసాం, మై యాప్ అని రాసాం. సో సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, మై యాప్ అని ఇవ్వాలి. దీని లోపల మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎట్లా, సింపుల్గా npm రన్ డెవలపర్ అంటే చాలు. రన్ డెవలపర్ అనగానే అది ఏం చేస్తుందంటే వైట్ని రన్ చేసి లోకల్ హోస్ట్లో ఏ పోర్ట్ దగ్గర రన్ అవుతుంది, బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఈజ్ 5173, ఆ పోర్ట్ నెంబర్ ఇస్తుంది. దాన్నే మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. జస్ట్ వీఆర్ గివింగ్ దిస్ అండ్ రన్నింగ్. See, it is showing that welcome to functional component ఎట్లా చూపిస్తుంది సింపుల్గా. ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే index.cssలో కోడ్ రాశారు. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ కోడ్. ఇక్కడ యాంకర్స్, ఇక్కడ బాడీని ఇదంతా కోడ్ రాశారు, బాడీ. సపోజ్ ఇఫ్ యూ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ సేవ్ ఇట్, see here is a normally it will come welcome to functional component. ఇక్కడ మనం ఫంక్షనల్ కాంపోనెంట్ డిఫైన్ చేసేటప్పుడు మనం నార్మల్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. బట్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు. అండ్ వీ నో హౌ టు డూ. సింపుల్గా యారో ఫంక్షన్ ఎట్లా రాస్తాం, కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ యాప్ అని అనుకుందాం, parenthesis arrow. This is how we are using this arrow function. Normally everyone is using arrow function, is the same update will come, same update. ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని డిఫైన్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ ఫంక్షనే, బట్ రిటర్న్ స్టేట్మెంట్లో మనం HTML కోడ్ రాయాలి. ఆ రిటర్న్ స్టేట్మెంట్లో ఏదైతే HTML కోడ్ రాస్తామో అది మనకి రెండర్ అవుతుంది, రెండర్ అయి మనకి అవుట్పుట్ చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ అట్లాగే ఇప్పుడు ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకుంటున్నా, సేమ్ యాప్ క్లాస్ కాంపోనెంటే తీసుకుంటున్నా. బట్ ఇక్కడ క్లాస్ కాంపోనెంట్ డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ యాప్ కాంపోనెంట్ ఖచ్చితంగా అది కాంపోనెంట్ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవ్వాలి. ఖచ్చితంగా కాంపోనెంట్ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవ్వాలి. ఈ కాంపోనెంట్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్, మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్ అనే మాడ్యూల్ నుంచి మనం ఆ కాంపోనెంట్ని
ఎక్స్టెండ్ చేసుకోవాలి. కాంపోనెంట్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెథడ్ రాయాలి. మనకు ఆల్రెడీ తెలుసు, రెండర్ మెథడ్ రాయాలి. ఇక్కడ రెండర్ రెండర్ మెథడ్ డిఫైన్ చేస్తుంది. రెండర్ మెథడ్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది డేటాని. రిటర్న్ స్టేట్మెంట్ ఏమీ డిఫరెన్స్ ఉండదు ఇందులో, జస్ట్ డివిజన్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే జస్ట్ h1 వెల్కమ్ టు క్లాస్ కాంపోనెంట్స్ అని అంటుంది మెసేజ్. వెల్కమ్ టు క్లాస్ కాంపోనెంట్. వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్, వెల్కమ్ టు క్లాస్ కాంపోనెంట్స్ అని వచ్చింది. వెల్కమ్ టు క్లాస్ కాంపోనెంట్స్, అదే డిఫరెన్స్. ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్లో రెండర్ అనే వర్డ్ యూజ్ చేయం. మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో అదే రెండర్ ఫంక్షన్ లాగా, అంటే రెండర్ మెథడ్ లాగా వర్క్ అవుతుంది. బట్ క్లాస్ లోపల మనం డైరెక్ట్గా లాజిక్ రాయలేం కదా. క్లాస్ లోపల ఖచ్చితంగా మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. క్లాస్ లోపల ఖచ్చితంగా మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఆ ఫంక్షన్లో మనం ఏం రాయాలి, ఏదైతే లాజిక్ రాసామో అది రెండర్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది క్లాస్ లోపల. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసాం అండ్ అట్లాగే ఒక క్లాస్ కాంపోనెంట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసాం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నార్మల్గా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ యాపే తీసుకున్నా. ఇట్స్ అ ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే, అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది చెప్తున్నాం. హౌ టు కనెక్ట్ కాంపోనెంట్స్. ఇక్కడ నేను డివ్లో ఏం చేస్తున్నానంటే, డివ్ ఒక మెసేజ్ రాస్తున్నా, సంథింగ్ లైక్ h2 ఐ ఆమ్ ఫ్రమ్ యాప్ కాంపోనెంట్ నుంచి అని నేను ఒక మెసేజ్ రాస్తున్నా. ఎందుకంటే ఇది యాప్ కాంపోనెంట్లో ఉంది కాబట్టి ఐ ఆమ్ ఫ్రమ్ యాప్ కాంపోనెంట్ అని ఒక మెసేజ్ రాసా. ఐఎమ్ ఫ్రమ్ యాప్ కాంపోనెంట్ అని ఒక మెసేజ్ రాసా. ఇప్పుడు నేను ఇంకొక కాంపోనెంట్ కూడా రాస్తున్నా. ఎనీ ప్లేస్ యూ కెన్ రైట్. ఇక్కడ కాన్స్ట్ సపోజ్ టెస్ట్ అని ఇంకొక కాంపోనెంట్ రాసా. టెస్ట్ కాంపోనెంట్ నేమ్స్ ఎప్పుడు క్లాసెస్. సో బెటర్ వి స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకేనా. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్ ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే జస్ట్ రిటర్న్ h1 or h4 I am from test component అను. బట్ ఇక్కడ రన్ చేసినప్పుడు ఇక్కడ 2 కాంపోనెంట్స్ డిఫైన్ చేసాం. ఇక్కడ app.jsxతో మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, app.jsx నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి అవుట్పుట్ ఓన్లీ ఐఎమ్ ఫ్రమ్ యాప్ కాంపోనెంట్ అని మాత్రమే వస్తుంది. సార్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ నుంచి మనం ఈ కాంపోనెంట్ కాల్ చేయాలి. సో నార్మల్గా ఎట్లా కాల్ చేస్తామనంటే, ఇప్పుడు మనం బ్రేక్ రాస్తున్నాం అనుకో, అంటే బిఆర్ అని రాసాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బిహైండ్ ఎవ్రీ ట్యాగ్, ప్రతి ట్యాగ్కి వెనకాల ఏముంటుందంటే, ప్రతి ట్యాగ్కి వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఈ ట్యాగ్ కాల్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ అని అనుకుందాం. ఈ ప్రోగ్రామ్కి మనం ఒక నేమ్ ఇచ్చాం. ఆ నేమ్ ఏంటి, టెస్ట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం కాల్ చేయాలంటే ఆ టెస్ట్ని కాల్ చేయాలి. టెస్ట్. ఇక్కడ మనం ఏం కాల్ చేస్తున్నాం, టెస్ట్ని. చూడండి, బ్రేక్ ట్యాగ్ ఎట్లా అయితే కాల్ చేసామో అట్లాగే మనం టెస్ట్ని కాల్ చేస్తున్నాం. ఐ ఆమ్ ఫ్రమ్ టెస్ట్ కాంపోనెంట్ అనేది వచ్చింది. ఐఎమ్ ఫ్రమ్ టెస్ట్ కాంపోనెంట్ అనేది వచ్చింది. అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ నుంచి
మనం ఎన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ సార్ ఎట్లా కాల్ చేయాలి? నార్మల్గా మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ కాలింగ్ అంటే ఎట్లా ఉంటుంది? ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. అంటే లైక్ ఇట్లా కాల్ చేస్తాం, టెస్ట్ ఇట్లా కాల్ చేస్తాం, అవునా? ఇప్పుడు ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా కాల్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనం ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్స్ కూడా చూద్దాం. మళ్ళీ నేను కంప్లీట్గా రాస్తాను, బికాజ్ ఇఫ్ యూ రైట్ మల్టిపుల్ టైమ్స్, ఇనీషియల్ సింటాక్స్ కదా, మల్టిపుల్ టైమ్స్ రాసినప్పుడు ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకున్నా. క్లాస్ ఈజ్ అ యాప్. ఫస్ట్ క్లాస్ ఈజ్ అ యాప్ విచ్ ఈజ్ extending from the component, is a render method. It is returning the data. డేటాని రిటర్న్ చేసేటప్పుడు సేమ్ స్టోరీ. div అందులోంచి డేటా. సేమ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ కాంపోనెంట్ అని అన్నాం. ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద వే వీఆర్ ఇంపోర్ట్ కాంపోనెంట్ క్లాస్ ఫ్రమ్ ద రియాక్ట్ మాడ్యూల్. విచ్ క్లాస్ కాంపోనెంట్? ఐఎమ్ ఫ్రమ్ యాప్ క్లాస్ కాంపోనెంట్ అని అన్నా. ఐఎమ్ ఫ్రమ్ యాప్ క్లాస్ కాంపోనెంట్ అన్నా. హియర్ ఐఎమ్ ఫ్రమ్ యాప్ క్లాస్ కాంపోనెంట్ అని వచ్చింది. బట్ ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా? ఇంకొక క్లాస్ రాస్తున్నా, బికాజ్ ఐ వాంట్ టు కనెక్ట్ క్లాస్ కాంపోనెంట్స్ నా. జస్ట్ హలో విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కాంపోనెంట్. ఇక్కడ ఆల్రెడీ డివ్ రాసాం కదా, ఇంకా డివ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఒక డివిజన్లో, లేదా నాకు 2 సపరేట్ డివిజన్లు అంటే ప్రతి చోట డివ్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా రెండర్ మెథడ్ రాస్తున్నాం. క్లాస్ కాంపోనెంట్ డిఫైన్ చేస్తేనే రెండర్ మెథడ్ని డిఫైన్ చేయాలి, రిమెంబర్ దట్. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో సెమీకోలన్ కూడా అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సేమ్ h2 ఐఎమ్ ఫ్రమ్ హలో కాంపోనెంట్ అంటున్నా. ఇట్స్ ద సేమ్ స్టోరీ. బట్ ఇనీషియల్గా మనం 2 కాంపోనెంట్స్ డిఫైన్ చేసినా కానీ స్టిల్ దెర్ ఈజ్ నో కనెక్షన్. బిట్వీన్ ద కాంపోనెంట్స్. సో దాని గురించే ఓన్లీ యాప్ కాంపోనెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ యాప్ కాంపోనెంట్. నౌ ఐఎమ్ జస్ట్ కాలింగ్ హలో. జస్ట్ ఆ కాంపోనెంట్ నేమ్ మనం కాల్ చేస్తే చాలు. ఐఎమ్ ఫ్రమ్ హలో కాంపోనెంట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, మనం యాప్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని అంటున్నాం. లైక్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ అని అంటున్నాం. స్టార్టింగ్ పాయింట్. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? 2 కాంపోనెంట్స్ రాసాం. ఐదర్ ఫంక్షనల్ కాంపోనెంట్ రాసాం, లేదంటే క్లాస్ కాంపోనెంట్ రాసాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం వాటన్నిటిని డిఫరెంట్ ఫైల్స్లో రాసి మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను చూసాం. ఇక్కడ యాప్ అనేది ఇట్లాగే ఉంచా, దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లా. ఫస్ట్ అగైన్ వి స్టార్ట్ విత్ ద ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫైల్స్ రాస్తున్నా. ఈ సోర్స్లో న్యూ ఫైల్, సపోజ్ ఏదో header.jsx అంటున్నా. అట్లాగే సోర్స్లో
చూడండి, సోర్స్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, ఫూటర్ డాట్ జేఎస్ఎక్స్ అంటున్నా, హెడర్ డాట్ జేఎస్ఎక్స్, ఫూటర్ డాట్ జేఎస్ఎక్స్ అంటున్నా, మధ్యలో ఏదో కంటెంట్ రాస్తున్నాం అంటే బాడీ, దాన్నే కంటెంట్ డాట్ జేఎస్ఎక్స్ అంటున్నా. ఇప్పుడు మొత్తం 4 ఫైల్స్ తీసుకున్నాం, 4 ఫైల్స్. ఇది మెయిన్ ఫైల్. ఫస్ట్ సేమ్ యాప్ arrow function we are writing, return is a div. అప్ టు హియర్ క్లిక్. ఇప్పుడు నేను హెడర్లో ఏం చేస్తున్నానంటే, హెడర్లో సేమ్ సింపుల్గా ఫంక్షన్ హెడర్ అంటున్నా, డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తున్నా. ఏం రిటర్న్ చేస్తున్నామంటే, దిస్ ఈజ్ హెడర్ లొకేషన్ ఆఫ్ వెబ్ పేజ్ అంటున్నాం. ఖచ్చితంగా ఫైల్ని సపరేట్గా రాసినప్పుడు ప్రతిదీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఈ నేమ్ ఏంటి? హెడర్ ఈజ్ ద నేమ్. ఈ నేమ్ ఏంటి? హెడర్ ఈజ్ ద నేమ్. సేమ్ అదే డైరెక్ట్గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫూటర్లోనేమో అగైన్ ఫూటర్ అని రాసా. దిస్ ఈజ్ ద ఫూటర్ లొకేషన్ ఆఫ్ వెబ్ పేజ్ ఈజ్ అ ఫూటర్. సేమ్ అట్లాగే హెడర్కి ఫూటర్కి మధ్యలో మనం ఏం రాస్తాం? కంటెంట్ రాస్తాం. ఈజ్ అ కంటెంట్. ఈజ్ అ కంటెంట్ లొకేషన్ ఆఫ్ వెబ్ పేజ్. ఈజ్ అ కంటెంట్. ఓకే, ఇట్లా ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? హెడర్ వీ హ్యావ్ టేకెన్, ఫూటర్ వీ హ్యావ్ టేకెన్, అండ్ కంటెంట్ వీ హ్యావ్ టేకెన్. అంటే సపరేట్గా రాసాం మూడిట్లని. ఇందాకేం చేసాం? మనం ఎన్ని రాసినా కానీ ఒకటే ఫైల్లో రాసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సపరేట్ చేసాం. సపరేట్ చేసి ఇక్కడి నుంచి నేను ఒకేసారి అన్ని కాల్ చేస్తున్నా. హెడర్ని కాల్ చేసా ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మిడిల్లో కంటెంట్ ఉంటుంది కాబట్టి కంటెంట్ని కాల్ చేసా. నెక్స్ట్ ఏంటంటే ఫూటర్ని కాల్ చేసా. అండ్ ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇస్ నాట్ గివింగ్ ఎనీథింగ్. ఎందుకంటే ఫైల్కి మధ్యన కనెక్షన్ ఇంపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా కనెక్షన్ ఇంపోర్ట్ రాసుకోవాలి. ఇంపోర్ట్, ఇక్కడ చూడండి, ఇదేమో కాంపోనెంట్ నేమ్ ఫ్రమ్. ఎక్కడున్నాయి ఇవన్నీ? సోర్స్లో కదా ఉంది. ఇట్లా రాసి జస్ట్ హెడర్ అనాలి. ఈజ్ అ హెడర్. ఇప్పుడు మనం చేస్తే స్టిల్ హెడర్లోంచి హెడర్ తీసుకున్నాం. నెక్స్ట్ కంటెంట్లోంచి మనం కంటెంట్ తీసుకున్నాం. కంటెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ అ ఫూటర్ జేఎస్ఎక్స్ లోంచి ఫూటర్ తీసుకున్నాం. Now see, this is header location of web page, this is content location of web page, and this is footer location of web page. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జస్ట్ కనెక్ట్ చేసుకున్నాం. సేమ్ ఒకటే ఫైల్లో కూడా రాయొచ్చు ప్రోగ్రామ్. బట్ మనం ఇక్కడ ఒకటే ఫైల్లో రాయకుండా ఏం చేస్తున్నాం? మల్టిపుల్ ఫైల్స్లో మనం కోడ్ రాస్తున్నాం. ఈ మల్టిపుల్ ఫైల్స్లో కోడ్ రాసి ఆ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. హెడర్, ఫూటర్, కంటెంట్. సేమ్ అదే మనం క్లాస్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లాస్ కాంపోనెంట్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ క్లాస్ కాంపోనెంట్స్ మనం ఇక్కడ జస్ట్ ఈ ప్లేస్లో మనం ఏం రాస్తామంటే రెండర్ రాస్తాం అంతే. రెండర్. ఇదంతా మనం ఎందులో రాస్తాం? ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకొని, ఒక క్లాస్ కాంపోనెంట్, క్లాస్ నేమ్ ఈజ్ అ హెడర్,
which is extending from the component. Is extending from the component అంటాం. దాన్ని మనం ముందు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ కాంపోనెంట్ ఫ్రమ్, ఇవి రియాక్ట్ మాడ్యూల్లో ఉంటాయి. రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ చేంజ్ చేస్తున్నాం. ఇస్ అ ఫూటర్, హెడర్ is a render, and next one is a footer. Next content. ఇది కూడా రిటర్న్, జస్ట్ ఇట్ ఈస్ యాడింగ్, is a content. app.jsx లోంచి చేంజెస్ ఏముండవు, no changes at all. We are calling header. Any change here? Head location, render, footer. Oh, this is the problem. Copy paste problem, that's why. Okay now. When you are executing, all the three executing. This is the one. So everyone please try to execute by watching this video how to create one functional component, how to create a single class component, how to connect two functional components of same file, how to connect two class components of same file, how to connect three functional components of different files, and how to connect three different class components from different files. Only these things you please practice today and complete. Tomorrow, props, how can we pass, and in class components, how can we maintain the state, and all slowly I'll explain. Once you can able to write that, writing the components and all, then remaining things become easy. Okay, you can leave for today. You will get that video.